అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. ఈరోజు మీకు రోస్మెరీ వాటర్ని ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. ఇది మనం బయట కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఇంట్లోనే మనం తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది బయట కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఈ రోస్మెరీ వాటర్ వల్ల హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది, ఒత్తిగా పెరుగుతుంది. కేవలం నేను 100 రూపీస్తో ఈ చిన్న మొక్కని కొన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకుని జుట్టుకి అప్లై చేస్తూ ఉంటున్నాను. ఇలా చేసిన తర్వాత హెయిర్ ఫాల్ కూడా బాగా తగ్గింది. ఈ రోస్మెరీ వాటర్ వలన హెయిర్ స్మెల్ కూడా బాగుంటుంది. మనం అలా అప్లై చేసేసి హెడ్ బాత్ కూడా చేయనవసరం లేదు, అలా వదిలేయచ్చు. మనం డైలీ దీన్ని ఈ వాటర్ని స్ప్రే చేసుకోవడం వల్ల జుట్టు చాలా ఒత్తిగా పెరుగుతుంది. ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని విదేశీయ కొత్తిమీర అని కూడా చెప్పుకోవచ్చు. విదేశీయ వాళ్ళు నాన్ వెజ్ రెసిపీస్ కొన్ని వంటకాల్లో మనం కొత్తిమీర ఎలా వాడతామో దీన్ని వాళ్ళు కూడా అలానే వాడతారు. స్మెల్ చాలా బాగుంటుంది. ఈ రోజ్మెరీ ఆకుల్ని చేత్తో పట్టుకుంటే చాలు, చాలా టైం వరకు ఆ స్మెల్ అలానే ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను రోస్మెరీ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోనో చూపిస్తాను. ముందుగా రోస్మెరీ ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ని వేసేసుకోవాలి. నేను ఒక 100 ml బాటిల్కి తయారు చేస్తున్నాను. 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత ఈ 2 గ్లాసుల వాటర్ 1 గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు కూడా ఈ వాటర్ని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసినప్పుడు ఆ కలర్ కూడా ఇలా చేంజ్ అవుతుంది. ఇలా సగం బాయిల్ అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని స్ప్రే బాటిల్లో వేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎలాంటి కెమికల్స్ వాడకుండా చేస్తాం కాబట్టి ఇది 2 days వరకే మనకు బయట ఉంటుంది. ఎక్కువ డేస్ వాడుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం యూజ్ చేసుకోవాలి. బయట ఎక్కువ రోజులు ఉండదు. బయట కెమికల్స్ యాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ రోస్మెరీ ఆయిల్ అయితే ఉంటుంది. మనం ఇలా న్యాచురల్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఇది బయట ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం ఇలా ఫ్రెష్గా తయారు చేసుకుని జుట్టుగా అప్లై చేసుకుంటే ఇంకా మంచిది. ఫ్రిడ్జ్లో ఎక్కువ ఒకేసారి చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఫ్రిడ్జ్లో ఈ రోస్మెరీ వాటర్ని కొన్ని కెమికల్స్ కలిపి బయట అమ్ముతారు, కానీ అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇలా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకుని జుట్టుకి అప్లై చేసుకోండి. జుట్టు చాలా ఇంకా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.